కి సంబంధించి ఏం జరుగుతోంది? మరి ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ విషయంలో అమెరికా ఎంటర్ అయినంత పూర్తిగా సినారియో మారిపోయింది. ఈ క్రమంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఏం జరుగుతోంది? మరి ముఖ్యంగా మధ్యప్రాచ్యం మిడిల్ ఈస్ట్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఎటువంటి అప్డేట్ రాత్రంతా నిన్ననే ఆర్టీవీ చెప్పింది ఈరోజు రాత్రి కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉందని చెప్పి అమెరికా విషయంలో అదే జరిగింది. అసలుకి జరిగిన పరిణామం ఏంటి? దానికి సంబంధించిన వార్ బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చేసిన ఆర్టీవీ. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఇరాన్ అటాక్తో ట్రంప్ భయపడ్డా అంటే ఇక్కడ దాదాపుగా ఉన్న మాట వినిపిస్తుంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ ప్రకటించాడు. రెండు దేశాల మధ్య శాశ్వతంగా కాల్పుల విరమణ ఉంటుందంటూ ట్వీట్ చేశాడు. తన ట్రూత్ ఖాతాలో చెప్పుకొచ్చాడు ట్రంప్ చేసిన సోషల్ మీడియా పోస్టుపై ఇప్పుడు ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసిందా అంటే దాదాపుగా ఎస్ అవుననే మాట వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంకా యుద్ధం ముగియలేదంటూ ఇరాన్ ప్రకటించడం ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి తీవ్ర చర్చాంశంగా మారింది. ఇజ్రాయెల్తో ఎలాంటి అగ్రిమెంట్ జరగలేదంటూ ప్రకటించింది. అసలు ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు కన్ఫ్యూజన్? పూర్తిగా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ట్రంప్ చేసిన ఆ ట్వీట్ని ఇంగ్లీష్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇటు ట్రంప్ చేసిన ఆ ట్వీట్ అదిగో మీరు చూడొచ్చు. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. It has been fully agreed by and between Israel and Iran that there will be a complete and total ceasefire in approximately 6 hours from now, when Israel and Iran have wound down and completed their in progress final missions for 12 hours, at which point the war will be considered ended. Officially, Iran will start the ceasefire, and upon the 12th hour Israel will start the ceasefire, and upon the 24th hour an official end to the 12th day war will be saluted by the world. During each ceasefire, the other side will remain peaceful and respectful on the assumption that everything works as it should, which it will. I would like to congratulate both countries, Israel and Iran, on having the stamina, courage and intelligence to end what should be called the 12-day war. This is a war that could have gone for years, that could have gone on for years and destroyed the entire Middle East, but it didn't and never will. God bless Israel, God bless Iran, God bless the Middle East, God bless the United States, and God bless the world అంటూ కూడా చెప్పుకొచ్చాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయన చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఎందుకంటే నిన్నటి వరకు బాగానే ఉన్నాడు, నిన్న రాత్రి వరకు కూడా బాగానే ఉన్నాడు. రాత్రి ఏమైందో ఏమో. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, నిన్నేమన్నాడు? ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే ఇరాన్కి సంబంధించి గట్టిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది పరిణామాలంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా ఏమన్నాడు? అక్కడితో ఆగిపోలేదు కదా, ఇంకా ఏమన్నాడు? మరి ముఖ్యంగా దాడి చేసిన తర్వాత మీరు ప్రతి దాడికి దిగితే కనుక పరిణామాలు ఊహించని స్థాయిలో ఉంటాయి. ఇరాన్ తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంటుందని అర్థం వచ్చేలా డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆ సోషల్ మీడియా వ్యాఖ్యలు మనం చూడొచ్చు. బట్ ఇప్పుడేమైంది? ఎందుకంటే రాత్రి జరిగిన పరిణామాలు ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది. రాత్రి ఖతార్ మీద కొట్టాడు ఇరాన్కి సంబంధించి. రాత్రి ఇరాన్ ఖతార్ మీద అంటే నేరుగా ఖతార్ మీదే అఫ్కోర్స్ కొట్టుపారేయడం ఖతార్ మీదే. బట్ అక్కడున్న అమెరికా బేసెస్ మీద ఇరాన్ దాడి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కీలకమైన డెవలప్మెంట్ మీరు చూడొచ్చు. అక్కడ యాజ్ ఇరాన్ హ్యాస్ రిపీటెడ్లీ మేడ్ క్లియర్. అయితే ట్రంప్ ఏమంటున్నాడు? యుద్ధం ముగిసిపోయింది అనే అర్థం వచ్చేలా చెప్తున్నాడు. కానీ ఇరాన్ ఒప్పుకుంటోందా అంటే లేదు, ఇరాన్ ఒప్పుకోవటం లేదు. ఎందుకు ఒప్పుకోవటం లేదు? ఆ ట్వీట్ మీరు చూడొచ్చు. ఇరాన్ మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు అని అర్థం వచ్చేలాగే ఉంది. మీరు చూడొచ్చు. యాజ్ ఇరాన్ హ్యాస్ రిపీటెడ్లీ మేడ్ క్లియర్, ఇజ్రాయెల్ లాంచ్డ్ వార్ ఆన్ ఇరాన్, నాట్ ద అదర్ వే అరౌండ్. As of now, there is no agreement or any ceasefire or cessation of military operations. మీరు చూడొచ్చు, నో అగ్రిమెంట్. యాజ్ ఆఫ్ నౌ దెర్ ఈస్ నో అగ్రిమెంట్. ఎటువంటి ఒప్పందం లేదు. సీజ్ ఫైర్ మీద, కాల్పుల విరమణ మీద ఎటువంటి ఒప్పందం లేదంటూ ఇరాన్ తెగేసి చెప్తోంది. బహుశా ట్రంప్కి ఇది ఒక విధంగా చెప్పాలంటే భయపడ్డారని చెప్పుకోవచ్చు. ఒకసారి మీరు చూడొచ్చు. ఐ థింక్ కమ్యూనీ పోస్ట్ మాత్రం ఉంచండి, లేకపోతే ఆ ప్లేస్లో ట్రంప్ పోస్ట్ ఉంచండి. రెండు వద్దు, రిక్వెస్ట్ PCR. ఎందుకంటే కమ్యూనీకి సంబంధించి ఈ రెండు ఎందుకంటే కనుక ఇది ట్రంప్ చేస్తున్న సోషల్ మీడియా ట్రూత్ పోస్ట్. అది
ఇది రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నారు. ఏమని? కాల్పుల విరమణ జరిగిందని. రెండోది చూస్తే కనుక ఇరాన్ మాకు ఎటువంటి అగ్రిమెంట్ ఏం జరగలేదు అని చెప్పి అంటోంది. ఇది నేనంటున్న మాట కాదు, ఇరాన్ స్వయంగా చెబుతున్న మాట. ఎందుకంటే చాలామంది వ్యూవర్స్ మమ్మల్ని అడుగుతూ ఉంటారు, మీరేదో ఫేక్ చేస్తున్నారా అని చెప్పి ఈ క్వశ్చన్ మార్క్ని కమెంట్లో మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి రైట్ టైం ఒకసారి నేను మీకు ఆ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్తో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారాన్ని మీ ముందుంచే ప్రయత్నమే చేస్తుంది ఆర్టీవీ. ఎప్పుడు ఇటు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిణామాలు ఉన్నాయి, ఇరాన్ ఇజ్రాయెల్కి మధ్య ఉన్న ఈ కాన్ఫ్లిక్ట్ సాధారణంగా యుద్ధం అంటున్నాం. ఆ యుద్ధమో వారో లేకపోతే కాన్ఫ్లిక్టో వాట్ ఎవర్ ఇట్ మే బి ద వరల్డ్. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే ప్రస్తుతం ఆ పరిణామం కింద మాట్లాడుకుంటున్నాం. అమెరికా అధ్యక్షుడు ఏమంటున్నాడు? లేదు లేదు, యుద్ధం ముగిసిపోయింది, యుద్ధం ఆగిపోయింది, యుద్ధం ఏం లేదు, 12వ రోజు చేరుకుంది, ఇద్దరు ఒప్పుకున్నారు అనే అర్థం వచ్చేలా ట్రంప్ మాట్లాడుతున్నాడు. కానీ ఇరాన్ ఒప్పుకోవటం లేదు. ఇరాన్ ఏమంటుందో నేను మీకు ఆన్ స్క్రీన్ చూపిస్తున్నాను, విత్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను, విత్ ప్రూఫ్తోనే మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏమంటుంది ఇరాన్? ఇక్కడ మీరు చూడొచ్చు, ఆ లైన్ ఒక్కటి మీరు చూడొచ్చు. యాజ్ ఆఫ్ నౌ దేర్ ఈస్ నో అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ని కోట్ చేసింది. ఎటువంటి ఒప్పందం లేదు అని చెప్తోంది. ఎనీ సీజ్ ఫైర్ ఆర్ సెసెషన్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్కి సంబంధించి, కాల్పుల విరమణకు సంబంధించి ఎటువంటి ఒప్పందం లేదు అని చెబుతూనే, హవెవర్ provided that the Israel regime stops its illegal aggression against the Iran people no later than 4 AM Tehran time, we have no intention to continue our response afterwards అంటూ కూడా ఇంకా ఏముంటుంది కంటిన్యూ చేస్తూ, ఇక్కడ ఇజ్రాయెల్ పాలనా ప్రభుత్వం, ఇజ్రాయెల్ పాలకులు కనుక వాళ్ళ స్థానిక కాలమాన ప్రకారం 4 గంటల తర్వాత ఇరాన్ మీద దాడి చేయడం మానేస్తే మేమేం తిరిగి దాడి చేయడం మాకు ఇంటెన్షన్ లేదు, వాళ్ళ మీద తిరిగి దాడి చేయాలని ఇంటెన్షన్ లేదు అనేది వాళ్ళు చెప్తున్నమాట. అదిగో మీరు చూడొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ద ఫైనల్ డెసిషన్ ఆన్ సీజ్ ఫైర్ ఆఫ్ అవర్ మిలిటరీ ఆపరేషన్స్ విల్ బీ మేడ్ లేటర్. మీరు చూడొచ్చు, ద ఫైనల్ డెసిషన్ ఆన్ ద సెసెషన్ ఆఫ్ అవర్ మిలిటరీ ఆపరేషన్స్ విల్ బీ మేడ్ లేటర్. తర్వాత దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నాడు. ఎవరు? సయ్యద్ అబ్బాస్ అరాక్చి. ఆయన ఎవరు? ఇరాన్ ఫారెన్ మినిస్టర్. మీకు గుర్తుందన్న రష్యాతో వెళ్ళి మాట్లాడిన సందర్భం ఈ వ్యక్తి. ఆ వ్యక్తే చెప్తున్నాడు ఏమని? మాకు ఎటువంటి కాల్పుల విరమణ జరగలేదు, బట్ దీని మీద మా ద ఫైనల్ డెసిషన్ ఆన్ ద సెసెషన్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్కి సంబంధించి ఆ సెసెషన్ అనేది, ఆ డెసిషన్ అనేది మేము తర్వాత తీసుకుంటామంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఇక్కడ ట్రంప్ భయపడ్డా నిన్న ఖతార్ మీద, దాంతోపాటు ఆ రిక్వెస్ట్ కుదిరితే కనుక విజువల్స్ చూపించే ప్రయత్నం చేద్దాం. ఆ ఖతార్ మీద జరిగిన దాడికి సంబంధించిన విజువల్స్, ఖతార్ అలాగే ఇరాక్ మీద మీరు చూడొచ్చు నిన్న రాత్రి ఎటువంటి బాంబుల దాడి జరిగిందో. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది అయితే ఇటు ఖతార్లో కావచ్చు, ఇరాక్లో ఉన్నవాళ్ళు కావచ్చు, సౌదీ కూడా నిన్న యాక్షన్లోకి దిగిన సందర్భాన్ని చూసాను. సౌదీ మరి ముఖ్యంగా ఈ అమెరికాకు సంబంధించిన యుద్ధ విమానాలను అక్కడి నుంచి పంపించేస్తుంది అనే చర్చ జరిగింది. సో దీంతో ట్రంప్ భయపడ్డా. ఖతర్పై ఇరాన్ బాంబులకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇరాన్ నిన్న ఖతర్లోని అమెరికా బేసెస్ మీద, అమెరికా సైనిక స్థావరాల మీద దాడులకు దిగింది. దీంతోనే ట్రంప్ భయపడ్డానే చర్చ జోరందుకుంది. ఎందుకంటే ఒక పక్క ఇజ్రాయెల్కి సంబంధించి కాకుండా ఇటు విదేశాల్లో ఉన్న అమెరికా స్థావరాల మీద టార్గెట్ చేసుకుంది. సో ఒకవేళ అక్కడ కొట్టిపడేస్తుంది అనుకుందాం, మిగిలిన దేశాలకు సంబంధించి ప్రెషర్ పెంచాలనుకుందాం. ఏం జరుగుతుంది మీరు చూడొచ్చు. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాత్రంతా బాంబుల మోత మోగింది ఖతార్లో, ఇరాక్లో. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం.